ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ప్రతిష్టాత్మకంగా 3 భారతదేశ ప్రధానమంత్రి నివ్వెరపోయే పరిపాలన భారతదేశానికి అందిస్తూ ఇటువంటి ప్రధానమంత్రి ఇవాళ ప్రపంచంలో అనేక మహానుభావుడు కారణ జన్ముడు భరతమాత ముద్దుబిడ్డ ఆయన్ని సార్థకతం చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు పశ్చిమపల్లి నియోజకవర్గంలో మనపర్తి రామాంజనేయులు గారు సభా మండలం కొమరాడ వేదికగా సభాధ్యక్షులైనటువంటి ఆయనకి సభ్యురాలు శ్రీమతి సుజాత మేడం గారికి రమేష్ గారికి గంటల్లో వాటన్నిటిని సరిచూసి మనం ఏ విధంగా తీర్చాలి, రైతులకు ఏ విధమైనటువంటి వెసులుబాటు చేయూతనిస్తున్నారు. చాలా 20,000కి 6,000కి 7,000కి అకౌంట్లో వేస్తే మన రైతుల యొక్క కష్టాలు తీరిపోతాయని చేస్తున్నారు. పిలుస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. పూర్వ ప్రభుత్వం పొంగులో దొరికినటువంటి సాగునీటి సంఘంలో ఒకప్పుడు భారతదేశం గురించి విదేశాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకున్న టైంకి వాళ్ళు మన అందరు రైతుల ఖాతాలో డబ్బులు వేయటం మనం అందరం చూసాం. ఈ రోజున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నుంచి ప్రతి రైతు అకౌంట్లో కూడా ఇప్పుడే పడిందని మన వ్యవసాయ డైరెక్టర్లు కానీ ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. డబ్బులు పడ్డాయా రైతులకి? మంది ఉన్నారు, 8,500 300 మంది ఉన్నారంటే ఉన్నారు. అలాగే అమౌంట్ కూడా దాదాపుగా 65 లక్షలు కూడా పడిందని చెప్తున్నారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఎందుకంటే ఈ రోజున మన రాష్ట్రానికి దేశానికి వెన్నెముక రైతే. రైతులేని ఏది చేయలేం. ఈ రోజున మనం పొద్దుట లేచింది మొదలు ఏదైనా చేయాలంటే రైతు లేకుండా ఏది జాగదు. మీరందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ సొసైటీ డైరెక్టర్లు ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు, బ్యాంక్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా మందుల విషయంలో కావచ్చు, అలాగే వాళ్ళ ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, మన రైతులందరూ కూడా గమనించాలి. రైతులకి ఇంత అండగా సపోర్ట్ చేస్తున్న మన గవర్నమెంట్ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కిసాన్ మీకోసం 26-27 మొదటి విడత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత సంవత్సరం 25-26 కుటుంబాలకి 16 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. 3 లక్షలు ఇచ్చాం. అనగా 26-27 మొదటి విడతగా 2,335 మంది రైతు కుటుంబాలకి 1,67,00,000 రూపాయలు ఈ రోజున రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో 2,717 కౌలు కార్డులు రైతులకు కౌలించడం జరిగింది. ఖరీఫ్లో 2025 547 మంది రైతులకు 6,650 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మన రాష్ట్రంలో 24 గంటల్లో మీ ఖాతాలో జమ చేయడం జరిగింది. అడుగులు వెడల్పున్న మట్టి రోడ్లు రైతులన్నీ కూడా రోడ్లు వేయడానికి నిన్ననే పర్మిషన్ వచ్చింది. ఎన్నున్నాయో ఈ గారి దృష్టికి తీసుకువస్తే కూడా త్వరలో టెండర్ పిలిచి కూడా వేయటం జరుగుతుంది. రూపాయలు తగ్గిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. రైతులకు మేలు చేస్తాం. ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ ఉంచుకోవడానికి నార్మల్ వేసుకుంటున్నారు. వేసుకునే రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులను సలహా తీసుకుని ఏ విత్తనం వేస్తే ఈ సర్వా పంటకు బాగుంటుందో ఆ రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు సలహా తీసుకుని వేయండి. రూపాయలు జమ చేయడం చాలా సంతోషకరమని తెలియజేస్తూ